అక్కడ సమయములో కడబూల శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా? అక్కడ సమయములో కడబూల శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూల శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదిరేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయములో ఎదిరేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాదా వేగమే రావయ్యా. రాకడ సమయములో కడబూల శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా? పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరిట శుభములు వందనములు తెలియ. దేవుడు గడిచినటువంటి 11 నెలలు ఈ 2025వ సంవత్సరంలో మనల్ని కాచి కాపాడిన దేవుడు, ఆ దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. దేవుడు ఈ యొక్క సంవత్సరపు చివరి మాసం డిసెంబర్ మాసం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు ఈ వేకువన ఉదయ కాలంలో మనం ఈ వాగ్దాన ఆరాధనలో దేవుని యొక్క నామమును మహిమపరుచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి వందనాలు. దేవుడు ఇక డిసెంబర్ నెల 1వ తారీఖు మనకు ఇచ్చుచున్నటువంటి వాగ్దానం మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభు మరి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనల్ని కూర్చి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నటువంటి మాట, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈరోజు దేవుని బిడ్డలు లోకములో ప్రతిరోజు ఏదో ఒక విధమైనటువంటి భయం, ఒక విధమైనటువంటి ఆందోళన, చింత ప్రతి వారికి కూడా ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా దేవుని బిడ్డలు అలాంటి మరి చింతలో లేకపోతే దిగులు బాధలు పడడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలు, లోకములో ఉన్నటువంటి జనులకి అన్యజనులైనటువంటి వారికి ప్రతిరోజు వారికి ఈ చింతలు ఉంటాయి, భయం ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, రేపటిని గూర్చి చింతించకండి, లేక రేపటిని గూర్చి మీరు భయపడకండి. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో, రేపు ఏం చేయాలి, రేపు పని ఉంటుందా లేదా, రేపు ఏ విధంగా ఇల్లు గడవాలి అనేటువంటి ఆందోళన చింత ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు దేనిని గురించి కూడా భయపడకూడదు. ప్రభు మీరు భయపడకూడదు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకల్ని మనం చూసినట్లయితే అవి ఉదయాన్నే లేచి, చీకటితోనే లేచి అవి అరుచుకుంటూ, ఆ యొక్క పిచ్చుకలు గలగలా అని శబ్దం చేసుకుంటూ అవి తిరుగుతూ ఉన్నాయి. సాయంకాలం తిరిగి తన గుట్టులోకి వాలుతూ ఉన్నాయి. అవి ఎక్కడికి వెళుతున్నాయో, వాటికి ఎక్కడ ఆహారం దొరుకుతున్నదో మనకు తెలియదు. అయితే దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఆ దినమంతా కూడా వాటికి ఎలాంటి కొరత లేకుండా ప్రతిరోజు
ఆ పిచ్చుకల్ని పోషిస్తున్న దేవుడు, కాపాడుతున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రభు అంటున్న ఆ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. కాబట్టి మీరు భయపడకూడే. అవి భయం లేకుండా పక్షులు అనుదినము కూడా అవి లోకములో ఎగురుతూ ఉన్నాయి. తన దినచర్య ప్రతి దినము అవి ఆ కాలాన్ని గడుపుకుంటూ వెళుతూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రమే ప్రతి విషయములో చింతపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దిగులు పడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈరోజు మన దేవుని బిడలమైనటువంటి మనం దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా, ప్రియమైన సంఘం, దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు, మీరు భయపడకండి, మీరు పిచ్చుకల కంటే లోకములు శ్రేష్ఠులు అని ప్రభు అంటున్నారు. శ్రేష్టమైనటువంటి తన ప్రజలు. ఎందుకంటే మన దేవుని కలిగి ఉన్నటువంటి ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడుగా, మన యొక్క కాపరిగా కలిగి ఉన్నటువంటి ప్రభువును బట్టి మనం ఆనందించాలి, సంతోషించాలి. కాబట్టి మనం యేసయ్య దృష్టిలో మనం శ్రేష్టమైనటువంటి బిడ్డలం, శ్రేష్టమైనటువంటి విశ్వాసాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిచ్చుకుల కంటే శ్రేష్టమైనటువంటి వారు. కాబట్టి దేవుడు ఆ పిచ్చుకులకే ఇంత అనుదినము ఎలాంటి కొరత లేకుండా, అవి ఏవి దేని గురించి చింతించకుండా అవి వాటికి అనుదినము పోషించబడుతున్నాయి, అవి కాపాడబడుతూ ఉన్నాయి. అవి తన దినమంతా కూడా అవి మరి జరుగుతున్నటువంటి కార్యాలు వాటి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు వాటికంటే శ్రేష్టమైనటువంటి మన పట్ల దేవుడు ఒక్కొక్క రోజు కూడా ఆయన ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి సంకల్పం, ప్రణాళికలు మన పట్ల కలిగి ఉంటాడో మీరు ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనం ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదంటే భయపడకూడదు. ప్రతి దినం మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి మనం శ్రేష్టమైనటువంటి దేవుని బిడలం. కాబట్టి ఆయన దృష్టిలో మనం భయపడకూడదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ 29వ వచనములో, మత్తయి సువార్త ఈ యొక్క 10వ అధ్యాయం 29వ వచనములో, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు అంటున్నాడు. మరి పిచ్చుకలు కాసుకి అమ్మబడును, బలులు అర్పించడానికో, మామూలుగా ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో అక్కడ వారు దేవునికి అర్పింపవలసినటువంటి దహన బలులో, సమాధాన బలులో, లేక కృతజ్ఞత అర్పణ చెల్లించేటప్పుడు, తమ బిడ్డలు పుట్టిన తర్వాత పిల్లలు సున్నత చేసేటప్పుడు వారు ఆ యొక్క చేయవలసినటువంటి ఏదైతే దేవునికి ఆ యొక్క అర్పణ చెల్లించాలో, కొంతమంది క్రొవ్వినటువంటి దూడలు లేక పొట్టేలు, మేకపోతులు తీసుకువెళ్ళి, లేకపోతే పావురాలు తీసుకువెళ్ళి బలులు ఇచ్చేవారు. యేసు ప్రభువారు కూడా ఆయన సున్నత చేయడానికి దేవాలయాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి మరి గొర్రెలో మేకలు తీసుకెళ్లేదు, కానీ పిచ్చుకలు వాళ్ళు సమర్పించారు. ఎందుకంటే బీదవారు ఆ యొక్క పిచ్చుకలు సమర్పించేటువంటి వారు. కాబట్టి ఇక్కడ ఆ పిచ్చుకలు రెండిట్లో ఒకటి బలివ్వబడుతుంది, ఒకటి విడవబడుతుంది. కాబట్టి ఏది విడవబడుతుందో ఏది బలివ్వబడుతుందో తెలియదు, కానీ దేవుని చిత్తం అందులో ఏదో ఒకటి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. కాబట్టి దేవుని యొక్క చిత్తము లేకుండా ఈ లోకములో దేవుని యొక్క బిడలు నేలను పడరు. అంటే తమ యొక్క తొట్టిల్లి ఈ లోకములో జారి పడడం అనేటువంటిది ఉండదు. ఈ రోజు ఎలాగో, ఈ దినం ఎలా, రేపు ఎలా అనేటువంటి ఈ నెల, ఈ మాసం ఎలా గడపాలి, ఎలా గడుస్తుంది, ఈ నెలంతట్లో 31 రోజులు ఎలాగో తన యొక్క కుటుంబం నడిపింపబడుతుంది అనేటువంటి ఆందోళన. కానీ దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఆయన తండ్రి సెలవు లేకుండా ఒక్కటైనా కూడా ఒక పిచ్చుకు నేలను పడదు అనే రీతిగా దేవుడు మనల్ని ఏ విషయంలో కూడా నేలను పడనీయకుండా, మనల్ని తొట్టిల్లనీయకుండా మనల్ని సంరక్షించేటువంటి దేవుడు మన దేవుడు అండి. అందుకే సామెతల గ్రంథములో చక్కని మాట వ్రాయబడి ఉంది. భక్తుడైనటువంటి సొలొమోను మహారాజు ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనములో మనం చూసుకున్నట్లయితే చక్కని మాట రాయబడి ఉంది. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు 7 మారులు క్రింద పడ్డ తొట్టిల్లా, కానీ దేవుడు చేయి విడబడు. వారిని దేవుడు అలాగే విడిచిపెట్టడు, వారిని వదలడు.
దేవుడు వారిని లేవనెత్తేవాడు, లేక వారిని పట్టుకునేవాడు. వారి కాలు త్రొట్టిల్లకుండా, పాదములు త్రొట్టిల్లకుండా, వారి నేలను పడకుండా దేవుడు సంరక్షించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. యోబు సెలవిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ 18వ 19వ వచనములో, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదంటున్నారు. 6 బాధలలో నుండి కూడా దేవుడు మనం తప్పించేవాడు. 7 బాధలు కలిగినా కూడా వాటిలో నుండి ఏ కీడు మనకు రాకుండా, తగలకుండా మనల్ని రక్షించేటువంటి దేవుడు మన దేవుడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటున్నాడు. 37వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ 24వ వచనములో, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవుడంట తన బిడ్డల యొక్క చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరైతే యేసయ్య రక్షణ కలిగి ఉన్నారో, యేసయ్య బిడ్డలుగా ఉంటున్నారో వారిని దేవుడు చేయడు, వారి చెయ్యి పట్టి అనుదినము నడిపించేటువంటి దేవుడు. ఒకవేళ తన చేతిలో తన చంటి బిడ్డ, చిన్న పిల్లలు నడుస్తున్నప్పుడు కొన్ని సమయాలు తండ్రులు ఆ బిడ్డలు విడిచిపెట్టవచ్చు. ఆ పిల్లలు అలాగే పరిగెత్తుకుని వెళ్ళి ఒక చిన్న రాయి తగిలి క్రింద నేల మీద పడవచ్చు, ముఖం పగలగొట్టుకోవచ్చు, గాయమవ్వచ్చేమో, కానీ దేవుడంట తన బిడ్డను చేయి పట్టుకున్న ఆ ప్రభు హస్తము ఎప్పటికీ విడవడు, వారు క్రింద పడరు అనేటువంటి విషయాన్ని ఆయన రాయబడి ఉంది. అతడు నేలను పడినను లేవలేక ఉండడు, దేవుడు కూడా ఉన్న లేవనెత్తేవాడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని భక్తులు అంటున్నారు. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చేయి పట్టుకుని నడిపించేటువంటి దేవుడు కాబట్టి నేలను పడకుండా, తొట్టిల్లకుండా లేవని ఆయన పట్టుకునేవాడు. ఒకవేళ పడ్డా కానీ, శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో వాళ్ళు పడ్డా కానీ, 6 బాధలు కలిగిన, 7 బాధలు, శ్రమలు వచ్చినా కూడా దేవుడు వారిని చేయి పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టేటువంటి దేవుడు, దేవుడు వారిని నడిపించేటువంటి దేవుడు ఆయన. 145వ కీర్తనలో 14వ వచనములో రాయబడి ఉంది, యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. దేవుడు, మన దేవుడు పడిపోయిన వారందరినీ కూడా, ఏ విషయంలో పడిపోయావో, నువ్వు ఏ విషయంలో నీవు చిక్కుకొని ఉన్నావో, దేవుడు నిన్ను ఉద్ధరించేవాడు. ఆ కృంగిన స్థితిలో నుండి, ఆ యొక్క కూలిపోయినటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు లేవనెత్తి చక్కగా నిలవబెట్టి నడిపించేవాడు. ఎందుకంటే నువ్వు పిచ్చుకుల కంటే శ్రేష్ఠుడివి, శ్రేష్టమైనటువంటి బిడ్డవి. దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైనటువంటి జనాంగము కాబట్టి దేవుడు నిన్ను విడవడు, ఎడబాయుడు. ఆయన నిన్ను నేలపడకుండా, ఈ భూమి మీద నిన్ను ఏమాత్రము కూడా కృంగనీయకుండా ఆయన లేవనెత్తి నడిపించేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన దృష్టిలో మన పిచ్చుకుల కంటే కూడా శ్రేష్ఠులు కాబట్టి భయపడకుండా, మనం ఏ విషయంలో దిగులు పడకుండా, చింతపడకుండా మన ప్రభువులో మనం ఆయన చేయి పట్టుకో ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనం దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి వారు ఏ విషయములంటే ఆయన మన పట్ల శ్రద్ధ కలిగినటువంటి ప్రభు, మన పట్ల ఆయన శ్రద్ధ అక్కర కలిగినటువంటి దేవుడు ఆయన. మనకు కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా ఉన్నటువంటి వారు మన పట్ల అక్కర లేకపోవచ్చు, మనకు శ్రద్ధ చూపించకపోవచ్చు కదా, కానీ ప్రభు అంటున్నాడు ఆయన మనకు శ్రద్ధ చూపించేవాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు. తన బిడ్డల పట్ల ఆయన శ్రద్ధ వహించి వారికి ఏం కావాలో, ఏ అవసరత ఉందో ఆ విషయాలన్నిటిని చూచుకునేటువంటి మన ప్రభు. ఎందుకంటే మన పిచ్చుకుల కంటే కూడా శ్రేష్ఠులు దేవుని దృష్టిలో. వాక్యములో మత్తయి సువార్త ఆ యొక్క 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క భాగం మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నది. ఆ యొక్క వచనాల్లో మనం చూస్తే 30 అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటాడు. మన తల వెంట్రుకలన్నీ కూడా ప్రభు ప్రతిదీ లెక్కించి, మనకు తెలియదు మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు. లేక మనం వెళుతున్నటువంటి ఆ యొక్క సలూన్ షాప్ లో మనం వెళ్ళి వెంట్రుకలు కట్ చేసుకుంటూ ఉన్నాం, అతనికి కూడా తెలియదు ఎన్ని వెంట్రుకలు కట్ చేశామో తెలియదు కదా. అయితే ప్రభు అంటున్నాడు దేవుని యొక్క వాక్యములు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అప్పుడు మన తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవన్నంటే మన కలిగినటువంటి ఆ బాధలు ఎన్నో ఆయనకు తెలుసు, లెక్కించిన వాడు.
నీ కష్టం లెక్కించిన వాడు, నీ అప్పులు లెక్కించినటువంటి వాడు, నీ యొక్క శ్రమను లెక్కించిన వాడు, నీకు అన్ని లెక్కించిన వాడు. ఆయన దృష్టిలో, ఆయన యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకం, లెక్కల పుస్తకంలో రాయబడిన రీతిగా ఆయన అకౌంట్లో మన యొక్క ఏమేమి అన్ని కూడా ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన తెలుసు లెక్కించబడినటువంటివి, ఆయన చేతులు మనం లెక్కించుకున్నవాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన శ్రద్ధ వహించి మీకు ఏం కావాలన్నీ కూడా చూసుకునేటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె ఆ చెయ్యి బాగుపడెను. అంటే యేసయ్య అంటున్నాడు, మనం గొర్రెల కంటే కూడా శ్రేష్టం. మనం పిచ్చుకుల కంటే శ్రేష్టం మాత్రమే కాదు, గొర్రె కంటే కూడా శ్రేష్టం. గొర్రె వధకు తేబడి వధించబడేటువంటి గొర్రె, ఆ గొర్రె కంటే శ్రేష్టం. కాబట్టి మనల్ని వధింపబడకుండా తానే గొర్రె పిల్లగా వధించబడి మన కొరకు మనల్ని తప్పించినటువంటి ప్రభు. ఎందుకంటే మీ పట్ల, నా పట్ల శ్రద్ధ కలిగినటువంటి ప్రభు దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆ శ్రద్ధ కలిగినటువంటి ప్రభు మనల్ని అక్కర్లు చూసుకునేవాడు. మనకి ఏ కొరత ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ అపాయం ఉన్నా వాటన్నిటిలో నుంచి కూడా తప్పించి బాగు చేసి ఆయన కాపాడి నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. కుటుంబంలో మన పట్ల ఎవరు శ్రద్ధ వహించకపోవచ్చు, మంచాన పడ్డటువంటి వారిని ఎవరు కూడా శ్రద్ధ వహించకుండా చూసుకోకుండా వదిలిపెట్టవచ్చు. చాలా మంది దిగులు పడవచ్చు, మమ్మల్ని ఎవరు సరిగ్గా చూసుకోవటం లేదు, మాకు సమయానికి ఎవరు కూడా మాకు ఆదరణగా లేదు, ఎవరు కూడా మమ్మల్ని చూడటం లేదని బాధపడవచ్చు. కానీ ప్రభు అక్కడున్నాడు. ఆయన తన బిడ్డలకి ఆయన శ్రద్ధ వహించి వారికి ఏం కావాలో ఆ సమయమునకు అనుగుణముగా వారికి సహాయం చేసే దేవుడు, వారికి కృప చూపించే దేవుడు మన ప్రభుని యేసు. కాబట్టి భయపడుకుని మీరు పిచ్చుకుల కంటే లేక గొర్రెల కంటే కూడా శ్రేష్ఠులు అనే విషయాన్ని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మూడవ కార్యం మనం చూసుకుంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 6వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు అని. మత్తయి సువార్తలో ఒకటైనను నేల పడదు అని రాయబడి ఉంది. ఇక్కడైతే ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు అని రాయబడి. అంటే దేవుడు మర్చిపోయేవాడు కాదు. తన ఎదుట నిలవబడి ఉన్నటువంటి తన బిడ్డలని ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. వాక్యం సెలవిస్తుంది, వారైనను మరచుదరేమో గాని నేను నిన్ను మరవను. స్త్రీ తన గర్భమందు పుట్టిన చంటి బిడ్డను మరచునా? ఒకవేళ వారైనను ఆ తల్లి తన కన్న బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరవను అని అంటున్నాడు దేవునికి వాక్యం. అంటే మన దేవుడు తన ఎదుట నిలవబడినటువంటి వాడు. ఈరోజు మనం ఎక్కడైనా ఎవరినో చూడడానికి అధికారుల దగ్గరికి వెళ్ళి, మన బంధువులే నాయకులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని చూచి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు, మనల్ని మర్చిపోతారు. రండి తర్వాత చూద్దాం అని పలకరించి వెళ్ళినటువంటి వారు మనం వెళ్ళిన తర్వాత మనం చెప్పిన విషయాలు మర్చిపోవచ్చు. కానీ నువ్వు దేవుని ఎదుట నిలబడి దేవుని ఎదుట మోకరించి ఆ దేవునికి ఏం విన్నపాలు చేశారో, ఏం ప్రార్థించారో ఆ ప్రార్థనలు, ఆ విన్నపాలని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మరవనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకొని నిన్ను నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని నీకు కావలసిన సహాయమును ప్రభు కలుగు చేసేటువంటి దేవుడు ఆయన. కీర్తన 112వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 6వ వచనములో ఒక మాట భక్తుడు కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. 112వ కీర్తనలో 6వ వచనములో, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. నువ్వు నీతిమంతుడుగా దేవుని బిడ్డవుగా నువ్వు దేవునికి సాక్షిగా నువ్వు నిలిచి ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా మరవబడవు. ఎప్పుడు దేవుని దృష్టిలో జ్ఞాపకము కలిగినటువంటి బిడ్డవుగా ఉంటావు. దేవుడిని చేయి విడవడు, మర్చిపోడు. ఈ లోకంలో ఎవరైనా మర్చిపోవచ్చు. నీ రక్త సంబంధం కలిగినటువంటి అన్నదమ్ములు, అప్పచెల్లులు,
కుటుంబంలో ఉన్నవారు మరచిపోతారేమో కానీ దేవుడు ఎప్పటికీ కూడా నేను మరవడు. ఆ యొక్క పిచ్చుకల్లో దేనిని కూడా దేవుడు ఏం చేయడం మరవడని రాయి, ఒకటైనను మరవబడదు. కాబట్టి తన బిడ్డలను ఒక్కరిని కూడా దేవుడు ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఎంతమంది తన ఎదుట నిలబడి ఉన్నారు, తన బిడ్డలుగా తన రక్తము మరి ఇచ్చి కొన్నటువంటి సంపాదించుకుని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి మనం. కాబట్టి మనల్ని దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో మనం జ్ఞాపకంగా ఉంటాం. ఎందుకంటే మనం పిచ్చుకుల కంటే గొర్రెల కంటే కూడా శ్రేష్ఠులం. ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా నీవు ప్రత్యేకమైన శ్రేష్టమైనటువంటి వాడు. ఎందుకంటే దేవుడిని తన స్వరక్తం ఇచ్చి నిన్ను తన బిడ్డగా ఆయన సంపాదించుకున్నాడు. నువ్వు పిచ్చుకుల కంటే శ్రేష్టం. తన రక్తముతో నిన్ను కొన్నాడు కాబట్టి నువ్వు శ్రేష్టమైనటువంటి బిడ్డవి. కాబట్టి దేవుడు నిన్ను మరవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 26వ వచనములో ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26లో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి కోట్లాది ఆకాశ పక్షులని దేవుడు సృష్టించినటువంటి వాడు. కానీ అవి ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా విత్తటము లేవు, అవి కొట్లలో కూర్చుకొనటము లేవు. అయినా పరలోకమందు ఉన్నటువంటి పరమ తండ్రి అయిన దేవుడు ప్రతిరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నిటిని కూడా వాటిని కడుపార వాటిని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. వాటినే దేవుడు పోషిస్తున్నప్పుడు వాటికంటే శ్రేష్ఠులైనటువంటి మనల్ని దేవుడు పోషించలేడా? కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఏ విషయంలోనూ మీరు చింతింపుకుడి అని ప్రభు ఈ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం పక్షుల కంటే శ్రేష్ఠులు. మనం ఏమి తినాలి, మనం ఏమి కూర్చుకోవాలి, మనం ఎలాగూ సంపాదించుకోవాలి, ఎలా మరి వీటిని పొందుకోవాలి అనేటువంటి చింత ప్రతిరోజు కూడా మనం కలిగి ఉంటున్నాం. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు దేనిని గురించి చింతింపకండి, మీరు దేనిని గురించి కూడా మీరు ఆలోచించకండి, మీరు ఆకాశపు పక్షుల కంటే కూడా శ్రేష్ఠులు. కాబట్టి మనము చింతించకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎప్పటికీ కూడా చింతించకూడదు, ఏ విషయంలో దేనిని గురించి చింతించకూడదు. అందుకే భక్తుడైనటువంటి పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనములో, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. ఆకాశం ప్రతిరోజు పోషించబడుతున్నాయి, కడపార అవి పోషించబడుతూ ఉన్నాయి. అలాంటి దేవుడు నిన్ను మనల్ని అందరినీ పోషించలేడా? ఆయన మనల్ని కడుపార తృప్తిగా ఆయన పోషించే దేవుడు. కీర్తనకాడు అంటాడు, ఆయన సర్వ జీవుల యొక్క కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడు. ఆయన ప్రతి జీవరాశుల యొక్క ఆ కోరికను తృప్తిపరుస్తున్నటువంటి దేవుడు, పోషిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు అనుదినము పోషించేటువంటి దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడకుండా, చింతించకుండా, ఎందుకంటే మనం పక్షుల కంటే గొర్రెల కంటే కూడా శ్రేష్ఠులము. కాబట్టి ఆయన అనుదినము మనల్ని పోషించి ఆయన నడిపించేటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తన 145వ కీర్తనలో 16వ వచనములో, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావట. తన చేతులు గుప్పిలు విప్పి పరమందునటువంటి దేవుడు ఆయన ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నాడు. 15వ వచనంలో అంటున్నాడు, సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు అంట. దేవుని తగిన కాలంలో ప్రతిరోజు కూడా లోకంలో జీవరాశుల్ని ఆయా సమయాలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వాటిని కోరిక తృప్తిపరచుచున్నాడు. వారికి దేవుడు ఆహారం ఇచ్చుచున్నాడు. ప్రతిరోజు వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు. అవి విత్తటము లేవు, కూర్చుకొనటము లేదు, చేర్చుకొనటము లేదు, దాచిపెట్టుకోవటం లేదు. మరి దేవుడు మనం వాటికంటే శ్రేష్టమైనటువంటి మనం అలా కూర్చుకుంటున్నాం, చేర్చిపెట్టుకుంటున్నాం. కానీ ఇంకా దిగులు పడుతున్నా, చింతపడుతున్నా, ఏమి తినాలి, ఏమి త్రాగాలని. కానీ వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని దేవుడు పోషించేటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు
ఆ యొక్క ఐగుప్తు దేశములో నుంచి వారు బయటకు వచ్చి 40 సంవత్సరాలు అరణ్యము గుండా వారు పయనిస్తున్నటువంటి 40 సంవత్సరాల దేవదూతలు భుజించే ఆహారముతో మన్నాతో దేవుడు వారిని పోషించాడు. వారికి నీరు కావలసి వచ్చినాడు. బండలో నుండి మధురమైన జలములు రప్పించిన దేవుడు. ఆయన ఓటలు ఆ యొక్క అరణ్యములో ఆ యొక్క ఓటలు పైకి లేవనెత్తి వారి తృప్తిగా త్రాగనిచ్చినటువంటి దేవుడు. చేదైనటువంటి మారాన్ని మధురముగా మార్చి దాహమును తీర్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎవరిని కూడా ఆయన ఆకలితోనూ దాహముతోనూ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనం శ్రేష్ఠులైనటువంటి వారు దేవుని దృష్టిలో. కాబట్టి ఏ విషయంలో మనం భయపడకుండా మన అనుదినము మనల్ని కాపాడి పోషించేటువంటి దేవుడు మన ప్రభు మనకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే ఇంకొక కార్యాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. 84వ కీర్తన 3వ వచనములో చూసినట్లయితే, సైన్యములకు అధిపతి వగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఏ బలిపీఠం మీద ఆ బలులు అర్పిస్తూ ఉన్నారు, ఏ పిచ్చుకలు తీసుకొని ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ ఉన్నారో అదే బలిపీఠం యొక్క అంచున ఆ పిచ్చుకలు గూడు కట్టుకొని అవి గుడ్లు పొదిగి అవి పిల్లలను పొదిగిస్తూ ఉన్నాయి. అయినా కానీ దేవుడు వాటిని ఏం చేస్తుంది, అదే బలిపీఠం మీద ఒక ప్రక్క బలులు అర్పించబడుతున్నటువంటి ఆ స్థలములో వాటికి నివాసం దొరికాయంటే, ఒకరోజు మనల్ని నరికేస్తారు, మనల్ని వారు పట్టుకొని మనం చంపుతారేటువంటి భయం లేకుండా వాటికి అక్కడే నివాసం, అక్కడే వాటికి గూడు కట్టుకొని అవి నిర్భయముగా భయం లేకుండా ఏ విధంగా అయితే ఆ స్థలములో అవి నివసిస్తూ ఉన్నాయో, వాటికి ఆ స్థలము దొరికిందో ఆలోచన చేయండి. ఈరోజు మనం ఒకవేళ ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు సంపాదించుకోవాలన్నా, ఒకవేళ ఒక చోటికి మనం బాడుగుకు వెళ్ళాలన్నా కూడా అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ అలా ఉంటుందేమో, ఎలా ఉంటుందో, అక్కడ నీరు ఉండదు, అక్కడికి వెళ్తే మనకు రక్షణ ఉండదు, అక్కడికి వెళ్తే ఈ రీతిగా ఆ రీతిగా అని మనం భయపడుతూ ఉన్నాం. ఇల్లు కొనుక్కోవాలన్న భయం, ఇల్లు కట్టుకోవాలన్న భయం, బాడుకు వెళ్ళాలన్న భయం. అయితే భయం లేకుండా ఎక్కడైతే బలిపీఠం మీద పిచ్చుకలో లేకపోతే ఆ యొక్క గొర్రెలు రక్తం చిందించబడుతున్న ఆ బలిపీఠం అంచుని గూడు కట్టుకొని నివాసం ఏర్పరచుకొని నిర్భయముగా భయం లేకుండా ఆ పిచ్చుకలు ఉంటున్నాయంటే ఆలోచన, వాటికంటే శ్రేష్ఠులము కదా మన దేనిని గురించి భయపడకూడదు. ఎందుకంటే మనకు ఆశ్రయము దేవుడే. ఎందుకంటే కీర్తనకారుడు దావీదు అంటాడు 62వ కీర్తన 8వ వచనములో మనం చూసుకున్నట్లయితే, భక్తుడు కీర్తనకారుడు దావీదు అంటున్నాడు చక్కని మాట, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయముగా మనం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క రెక్కల చాటున మనం ఆశ్రయము పొంది ఉన్నప్పుడు, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగైతే చేర్చుకొని ఏ అపాయము వాటికి కలగకుండా రెక్కల క్రింద పిల్లలను కాపాడుకుంటుందో, ఆ రీతిగా దేవుని రెక్కల చాటున మనం ఆశ్రయం పొంది ఉన్నప్పుడు మనం భయపడాల్సి. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి పక్షుల కంటే మనం శ్రేష్ఠులం. దేవుడు మనల్ని తన రెక్కల చాటును మరుగుపరుచుకొని ఆయన కాపాడేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్రయం కలిగి ఉండాలి. అందుకే భక్తుడు దావీదు 91వ కీర్తనలో కూడా చక్కని మాట తెలియచేస్తూ ఉన్నాడు. 91వ కీర్తన 1వ వచనములో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటున్నాను. మన దేవునే ఆశ్రయంగా, మహోన్నతుని దేవునే మన ఆశ్రయముగా కలిగి ఉన్నప్పుడు ఆయనే మనకు కోటగా, మనకు కొండగా, అండగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలములో మనం పిచ్చుకుల కంటే కూడా శ్రేష్ఠులము. కాబట్టి మనము రానటువంటి దినాలన్నింటిలో కూడా ఆ మహోన్నతుడైనటువంటి దేవుని ఆశ్రయము కలిగి, ఆయన రెక్కల చాటున మనం ఆశ్రయము కలిగి మనం నివసిస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన దేనిని గూర్చి కూడా భయపడవలసిన అవసరం లేదు. కింద రాయబడిన 91వ కీర్తనలో, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును,
నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన ఆశ్రయం పొందినప్పుడు వెట్టకాని ఉరిలో నుండి ఎవరు ఎన్ని బాణాలు లేక ఎన్ని తుపాకు గుళ్ళు పేల్చినా కూడా ఏదియూ నీకు తగలకుండా, ఏ అపాయము నీకు రాకుండా, నీ మీద ఏ గాయము తగలకుండా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకొని. ఎందుకంటే కోడి మీద మనం రాయి విసిరినప్పుడు ఆ కోడి రెక్కల క్రింద ఉన్నటువంటి ఆ పిల్లలకు ఏ విధంగా గాయం తగలకుండా ఆ కోడికి గాయం తగులుతుందో ఆయనే మన పక్షముగా గాయము పొందేవాడిగా తానే తన యొక్క మనకు తగలవలసినటువంటి ఆ గాయము లేకపోతే ఆ నొప్పి అన్ని కూడా ఆయన భరించి మనకి ఎలాంటి భయాందోళన లేకుండా సురక్షితముగా మనల్ని కాపాడేటువంటి ఆశ్రయ దుర్గము మన దేవాది దేవుడు. కాబట్టి అటువంటి ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడినటువంటి మనం ఎంతో గొప్ప శ్రేష్ఠులమంటే ఆకాశ పక్షుల కంటే గొర్రెల కంటే కూడా శ్రేష్ఠులము. కాబట్టి రానటువంటి నెలంతటిలో కూడా మనం ఏ విషయంలో భయపడకుండా 11 నెలలు మనల్ని నడిపించిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మనల్ని కాపాడినటువంటి దేవుడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు, ఈ యొక్క నెలంతటిలో కూడా మనం ఆయన రెక్కల చాటున ఆశ్రయం కలిగి ఉన్నప్పుడు ఈ సంవత్సరం పరిపూర్ణంగా మనం నడిపించి దేవుని చిత్తమైతే రానటువంటి సంవత్సరంలో కూడా మనం నడిపించేటువంటి మన దేవుడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా చింతించక బాధపడకుండా మనము ఆ యొక్క ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులం అనే విషయాన్ని మర్చిపోకుండా మనము ఆయనలో ఎల్లప్పుడూ కూడా ఆయన మీద మన విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆయననే మనం హత్తుకొని ఆయన బిడలముగా మనం ముందుకు సాగుతూ వెళుతున్నట్లయితే నిశ్చయం దేవుడు మనం చేయవిడబడు ఎడబాయుడు. ఈ 11 నెలలు చేపట్టి నడిపించిన దేవుడు ఈ నెలంతట్లో కూడా మనల్ని పోషించి రక్షించి సంరక్షించి కాపాడి నడిపించేటువంటి దేవుడు. నిన్ను నీ కుటుంబాన్ని బిడలను కూడా మీరు చేయి ప్రతి పరిపాటల్లో మరి వెళ్ళేటువంటి మార్గములంతట్లో కూడా దేవుడి నెలలో మీకు తోడుగా ఉండి రెక్కలతో మిమ్మల్ని కప్పి మార్గమంతటిలో కూడా ఏ అపాయము కలగకుండా పగటి ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బను తగలకుండా ఇది మొదలుకు నిరంతరం ఈ నెలంతట్లు రాకపోకలేందుకు కూడా తోడుగా ఉండి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కాబట్టి మిమ్మల్ని దేవుడు తన యొక్క దృష్టిలో ఆయన మిమ్మల్ని ఆ రీతిగానే నడిపించి ఆయన తన సన్నిధానములో నిలవబెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ జీవముల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నైనా. మీకు ఉదయ కాలంలో మీ పాసులకు వస్తూ ఉన్నాం. గడిచిన 11 మాసములు ఈ 2025వ సంవత్సరం మమ్మల్ని కాచిన దేవుడు, నడిపించిన దేవుడు, అద్భుత రీతిగా ప్రభు మమ్మల్ని ప్రభు ఎంతగానో ఎన్నో శ్రమల కష్టాల మధ్య ప్రభు నడిపించాం. మేము ఎందుకంటే మేము మీ దృష్టిలో పిచ్చుకుల కంటే కూడా శ్రేష్ఠులమునైనా ఈ 2025 ఈ డిసెంబర్ మాసం ఈ 12వ మాసములో ఈ 1వ తారీఖు ఉదయ కాలములో మమ్మల్ని తీసుకుని వచ్చి నిలబెట్టిన దేవుడు, మీ నెలంతటిలో కూడా మమ్మల్ని నడిపించే దేవుడు నైనా, మమ్మల్ని ప్రభు పోషించే దేవుడు, రక్షించే దేవుడు, మమ్మల్ని మరొక జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడివై ఉన్నాం. మాకునైనా నిత్య ఆశ్రయ దుర్గము నీవై ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం. దేవా, ఈ సంవత్సరపు నేను ఈ ఆఖరి మాసం అంతా కూడా మమ్మల్ని ప్రభు అయినా పరిపూర్ణముగా మీరు కాచి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నూతన సంవత్సరంలో ప్రభు మీరు మమ్మల్ని నడిపించి దేవా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యమును దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడలను ప్రభు మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాలను బిడలను మీరు పేరు పేరును దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం, ఆయన నడిపింపు, ఆయన కాపుదల రానేటువంటి ఈ డిసెంబర్ నెల అంతటిలో కూడా దేవుడు తోడుగా సంపూర్ణంగా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.